వాతావరణ మార్పులు జాతీయ అంతర్జాతీయ మార్కెట్ దృష్ట్యా రాష్ట్రంలో పంటల మార్పిడి జరగాల్సిన అవసరం ఉందని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. పంటల మార్పిడి నివేదికను ఆయన హైదరాబాద్లో విడుదల చేశారు. పంట మార్పిడి ఆవశ్యకతపై కేరళ, మహారాష్ట్ర, హర్యానాలో పర్యటించిన కమిషన్ ఓ నివేదికను రూపొందించింది. సీఎం రేవంత్ రెడ్డి రైతుకు రుణమాఫీ చేసి రైతు డిస్కమ్ తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. బోరుబావులకు మీటర్లు ఏర్పాటు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని సీఎం రేవంత్ రెడ్డి రైతు బిడ్డ అని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసం వ్యవసాయాన్ని అడ్డుపెట్టొద్దని కోదండరెడ్డి సూచించారు. వర్షాధార పంటలకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన విధానం కూడా చూసిన వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. మీరు దయచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలి, రైతుకు న్యాయం జరగాలి, రైతు లాభాల బాటలో ఉండాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ 23 పంటలకు ఉందండి. 23 పంటలు కేంద్ర ప్రభుత్వం కొంటుందా అనంటే కొనటం లేదు. ఈ పంటలన్నింటినీ కూడా కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది.